హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేది యమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. దీనికి చాలా ఈజీ అండి, చాలా సింపుల్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే 5 మినిట్స్లో చేసి పెట్టచ్చు, వాళ్ళు డ్రెస్ మార్చుకునే లోపు అనమాట. సో ఫస్ట్ అయితే నేనైతే బ్రెడ్ తీసేసుకున్నానండి. ఫస్ట్ మన ఆమ్లెట్కి అయితే ఎట్లా కలుపుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్ కలిపేసుకున్నాను. అందులోనే బ్రెడ్ని ఇలా క్రాస్గా కట్ చేసి అందులో డిప్ చేసి మనం సేమ్ పెనం మీద వేసేసుకోవడమే. చాలా త్వరగా అయిపోతుంది. ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. 5 మినిట్స్లో పిల్లల ఆకలి తీర్చేయచ్చు. సో ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయాలంటే చేయండి. పైగా ఇది టేస్ట్ కూడా బాగుందన్నమాట. ఇలాగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటున్నారు. మీకు ఇంకా పిల్లలు ఆనియన్స్ తింటారు అంటే వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు అయితే ఆనియన్స్ వేస్తే తిన్నారు కాబట్టి ఓన్లీ సాల్ట్ అలాగే కొంచెం కారం వేస్తే, ఆయిల్ కూడా మనకి ఎక్కువ అయితే పట్టదు. నేను ఆల్రెడీ బ్రెడ్ ఆమ్లెట్కి ఒకసారి వేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే ఆయిల్ వేయలేదు. సెకండ్ టైం అదే ఆల్రెడీ ఫస్ట్ టైం వేసిన ఆయిల్ కొంచెం ఉంటుందని నేనైతే వేయలేదు. ఎందుకంటే తక్కువ ఆయిల్తో వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, ఆయిల్ కూడా అంత మంచిది కాదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసాను. చూసారు కదా ఎంత టేస్టీగా, ఎంత ఈజీగా, ఎంత త్వరగా అయిపోయిందో రెసిపీ. చాలా అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు, నేను ఈ లోపు అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేసేసినాను. సింపుల్ రెసిపీ అనమాట. మీకు కూడా కావాలంటే ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసారు కదా ఫైనల్గా అయితే అయిపోయింది. దీనికి కాంబినేషన్ ఏది అంటే టమాటో సాస్తో అయితే మా పిల్లలు అయితే తినేస్తా అన్నారు. సో రెగ్యులర్గా పెట్టద్దు కానీ అప్పుడప్పుడు అయితే ఓకే. సో చూసారు కదా ఫైనల్గా అయితే మా పిల్లలకి చేసేసా బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చేసా. బాబుకి చూసారా సాస్తో ముంచుకుని తింటున్నాడు. ఇంకా వాడు రివ్యూ చూడాలి, వాడు ఎక్స్ప్రెషన్ చూడాలి ఎట్లా ఉందా అనేసి. ఫైనల్గా అయితే అయిపోయింది. మా పాప కూడా తినేస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.